మీకు తెలుసా? ఒకరోజు మన భక్తి, మన ప్రార్థనలు ఆ దైవానికి చేరుకుని వైకుంఠ ద్వారం మన కోసం తెరుచుకుంటుంది అని నమ్మకం ఉంది. ఆ రోజు పేరే వైకుంఠ ఏకాదశి. ఈ రోజు విశేషం ఏమిటో, దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అంటే భగవంతుడైన శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఒక పవిత్రమైన రోజు. ఈ రోజు దేవుడు వైకుంఠ ద్వారం తెరుస్తాడు అని మన పురాణాల్లో చెప్పబడింది. ఈ రోజు ఉపవాసం చేసి ప్రార్థనలు చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ ప్రత్యేకమైన రోజు ఎందుకు వస్తుంది? దాని వెనుక ఉన్న పురాణ గాథల లోతులను తెలుసుకుందాం. ఒకప్పుడు మురాసుర అనే రాక్షసుడు 3 లోకాలను భయపెడుతూ ఉండేవాడు. అతన్ని ఎవరూ ఓడించలేకపోయారు. దేవతలు భయంతో శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. విష్ణువు మురాసురుడిని ఓడించడానికి ప్రయత్నించాడు. కానీ అతడికి ఉన్న వరం వల్ల అతడిని ఎవరూ ఓడించలేకపోయారు. అప్పుడు విష్ణువు హిమవంతంలో ఉన్న సింహవతి అనే గుహలోకి ధ్యానానికి వెళ్ళాడు. ఆ గుహలో విష్ణువు తన శక్తితో ఒక దేవిని సృష్టించాడు. ఆమె పేరే ఏకాదశి. ఆమె ధైర్యంగా మురాసురుడిని ఎదుర్కొని అతడిని ఓడించింది. ఆ తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొంది. ఈ గెలుపుతో విష్ణువు చాలా సంతోషించి ఇలా అన్నాడు: ఏకాదశి రోజున ఉపవాసం చేసి నన్ను పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయి, వారు వైకుంఠానికి చేరుకుంటారు అని అన్నాడు. అప్పటి నుంచి ఈ రోజు ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. అంబరీష మహారాజు అనే భక్తుడు వైకుంఠ ఏకాదశిని ఎంతో భక్తితో ఆచరించేవాడు. ఒకసారి అతని భక్తి పరీక్షకు గురయ్యింది. అతను 3 రోజుల ఉపవాసం అనంతరం భోజనానికి సిద్ధమయ్యాడు. కానీ అప్పుడే దూర్వాస మహర్షి వచ్చారు. మహారాజు అతనికి స్వాగతం పలికాడు. మహర్షి ముందుగా స్నానం చేస్తానని వెళ్ళిపోయారు. ఉపవాసాన్ని సరిగ్గా సాయంకాలానికి ముగించకపోతే దానికి ఫలితం ఉండదు. కానీ దూర్వాస మహర్షి భోజనం చేయకముందు భోజనం తను చేస్తే అది అనవసర సమస్యను కలిగిస్తుంది. మహారాజు కేవలం ఒక్క నీటి చుక్క తాగి ఉపవాసాన్ని ముగించాడు. దూర్వాస మహర్షి ఈ చర్యను అవమానంగా భావించి మహారాజుపై శాపం పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ విష్ణువు సుదర్శన చక్రం వచ్చి రాజును రక్షించి మహర్షిని వెంటాడింది. మహర్షి బ్రహ్మ శివుడి వద్ద సహాయం కోరాడు. కానీ వారు దూర్వాసుడిని రక్షించలేకపోయారు. చివరికి మహర్షి విష్ణువును ఆశ్రయించాడు. విష్ణువు ఆయనతో ఇలా అన్నాడు: నీ క్షమాపణ నా భక్తుడి వద్దే ఉంది అని. అప్పుడు మహర్షి అంబరీషుడి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరాడు. మహారాజు అతడిని క్షమించి వదిలేశాడు. ఈ పవిత్ర రోజున మీరు కొన్ని ముఖ్యమైన ఆచారాలు చేయవచ్చు. ఈ రోజు ధాన్యాలు, బియ్యం తీసుకోకూడదు. పండ్లు, పాలు తీసుకుంటూ ఉపవాసం చేయడం పవిత్రంగా భావించబడుతుంది. భగవంతుని పేర్లను జపించడం, విష్ణు సహస్రనామాలు పఠించడం మంచి ఫలితాలను ఇస్తాయి. భగవద్గీత, విష్ణు పురాణం వంటి గ్రంథాలను చదవడం వల్ల మనకు దైవ జ్ఞానం లభిస్తుంది. ఈరోజు దానం చేయడం ద్వారా మంచి పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. మనం భక్తితో ఉపవాసం చేసి దానం చేస్తే మన ఆత్మ శాంతిని పొందుతుంది. వైకుంఠ ద్వారం మన కోసం తెరుచుకుంటుంది. వైకుంఠ ద్వారం కేవలం ఆకాశంలోనే కాదు, మన హృదయాలలో కూడా ఉంది. మన భక్తి, కరుణతో ఆ ద్వారం తెరవబడుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మన హృదయ ద్వారాన్ని తెరుచుకుందాం.